వాతావరణ మార్పులు మనిషి జీవితానికి పెను ముప్పుగా మారుతున్నాయి. అర్థం పర్థం లేని జీవన విధానాలతో దీర్ఘకాలిక వ్యాధుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. సమాజం మేల్కొని జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోకపోతే రానున్న కాలంలో మరిన్ని అంతుచిక్కని రోగాల బారిన మనిషి పడాల్సిందేనా? వాతావరణ మార్పులతో సంవత్సరానికి ఎన్ని లక్షల మంది మరణిస్తున్నారు? దీర్ఘకాలిక వ్యాధుల పెరుగుదలపై నిపుణులు ఏమంటున్నారు? వాచ్ ది స్టోరీ. మారుతున్న వాతావరణ పరిస్థితులతో మనిషి మనుగడే కష్టంగా మారుతోంది. దినదిన గండంగా బతుకు వెళ్లదీయాల్సిన పరిస్థితి దాపురించింది. పంచభూతాలను శాసించాలనే దుర్బుద్ధితో మనిషి చేసిన తప్పులు ఇప్పుడు అతని మరణానికి కారణమవుతున్నాయి. మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత ఆహ్లాదంగా ఉంటే మనిషి ఆయుష్ అంత పెరుగుతుంది. స్వచ్ఛమైన నీరు, గాలి, ఆహారం లభిస్తే ఎన్నాళ్లైనా ఆయురారోగ్యాలతో జీవించొచ్చని మన పూర్వీకులు నిరూపించారు. కానీ నేటి మారుతున్న పరిస్థితుల్లో అంతుచిక్కని రోగాలతో మానవుడికి కష్టాలు తప్పడం లేదు. ముఖ్యంగా వాతావరణ మార్పు మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు. స్వచ్ఛమైన గాలి, తాగునీరు, పోషకాలతో కూడిన ఆహారం లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణ మార్పుల వల్ల నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులు తలెత్తుతున్నాయి. ఈ ఎన్సీడీ వల్ల ప్రతి సంవత్సరం 41 మిలియన్ మంది మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇది ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో 74% ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతి సంవత్సరం 17 మిలియన్ల మంది ప్రజలు 70 ఏళ్లలోపే ఎన్సీడీతో మరణిస్తున్నారని వివరాలు వెల్లడించింది. ఈ అకాల మరణాలలో 86% మధ్య ఆదాయ దేశాల్లోనే జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అన్ని ఎన్సీడీ మరణాల్లో 77% మరణాల్లో ఈ మిడిల్ ఎకనామికల్ దేశాలలోనే చోటు చేసుకుంటున్నాయి. పక్క పొల్యూషన్ రావటం, ఇంకో పక్క వాతావరణ పరిస్థితులు మారిపోవటం, ఈ రెండింటిని కలిపి ఇవి మన హెల్త్ని బాగా ఎఫెక్ట్ చేస్తూ ఉన్నాయి. దీన్ని మనం రెండు రకాలుగా తీసుకోవాలి. ఏ రకంగా తీసుకోవాలి? ఒకటి, కమ్యూనికబుల్ డిసీజెస్ పెరుగుతూ ఉంటాయి. అంటే మనకి వర్షాలు విపరీతంగా పడటము, వరదలు విపరీతంగా రావటము, దానివలన నీటి కాలుష్యం పెరిగిపోవటము, అందువలన కమ్యూనికబుల్ డిసీజెస్ పెరిగిపోవటము. వెక్టార్ బోర్న్ డిసీజెస్ అంటే మన డెంగ్యూ కావచ్చు, మలేరియా కావచ్చు, ఇట్లాంటివి పెరిగిపోవటము. రెండు రకాలుగా, ఒక పక్క ఏమో మనకి ఆహారము, ఫుడ్ కలుషితం అయిపోవడం వల్ల వచ్చే అతిసార వ్యాధులు లాంటివి రావటం, ఇంకొకటి వెక్టార్ బోర్న్ డిసీజెస్ రావటం. ఈ రెండు రకాలుగా కూడా కమ్యూనికబుల్ డిసీజెస్ పెరిగిపోతుంటాయి వాతావరణ మార్పులు బట్టి. అదేవిధంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కూడా బాగా పెరుగుతుంటాయి. ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్కి వచ్చినట్లయితే ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మన ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోతూ ఉంటుందో, దాంతోపాటుగా సిఓపిడి అని కానీ, ఆస్తమా అని కానీ విపరీతంగా పెరిగిపోతుంటాయి. ఆ కాలుష్యానికి మనం కూడా యాడ్ చేయటం ఇదొకటి. రెండోది, చర్మంకు సంబంధించిన సమస్యలు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా బాగా ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో ఈ మూడోది ఏమవుతుందంటే మానసిక సంబంధించిన సమస్యలు. టెంపరేచర్స్ ఎప్పుడైతే పెరుగుతాయో మానసిక సంబంధించిన సమస్యలు పెరుగుతాయని చెప్పడానికి ఖచ్చితమైన డేటా ఉంది. దీన్నన్నింటినీ ఒక ఎత్తు అనుకుంటే గుండెకి సంబంధించిన జబ్బులు కూడా పెరుగుతాయి అనేది అమెరికాలో చేసిన పరిశోధనల వల్ల తెలిసింది. అంటే వాళ్ళు ఎట్లా అంచనా వేశారంటే 1999 నుంచి 2004 వరకు టెంపరేచర్స్ పెరుగుతున్న క్రమంలో హీట్ రిలేటెడ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఏ విధంగా పెరుగుతున్నాయి అనేది అంచనా వేశారు. దీర్ఘకాలిక వ్యాధుల్లో ప్రధానంగా 4 రకాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. అందులో ప్రధానంగా కార్డియోవాస్కులర్ వ్యాధులు ఏటా 17.9 మిలియన్ల మంది మరణాలకు కారణమవుతోంది. ఆ తర్వాత క్యాన్సర్లతో 9.3 మిలియన్ల మంది, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులతో 4.1 మిలియన్ల మంది, మధుమేహం వల్ల కలిగే కిడ్నీ వ్యాధి మరణాలతో 2 మిలియన్ల మంది మరణిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఈ 4 గ్రూపుల వ్యాధులతో ఎన్సీడీ మరణాలలో 80% పైగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రధానంగా ప్రపంచం 2 సంక్షోభాలను ఎదుర్కొంటుంది. మొదటిది వాతావరణ మార్పు ఒకటి కాగా, రెండోది దీర్ఘకాలిక వ్యాధులు. ఈ రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఆరోగ్యం అభివృద్ధితో పాటు జీవన ప్రమాణాలను తగ్గిస్తున్నాయి. వాతావరణ మార్పులు అనేక విధాలుగా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. హీట్ వేవ్లు, తుఫాన్లు, వరదలు ఆరోగ్య వ్యవస్థలకు అంతరాయం కలిగిస్తున్నాయి. దీని ద్వారా అనారోగ్యంతో పాటు మరణాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. వెక్టర్ బర్న్ ద్వారా సంక్రమించే వ్యాధులతో పాటు మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇది నాన్ కమ్యూనికేబుల్ డిజీజెస్ అనే దాంతో కనీసము క్లైమేట్ చేంజ్ మూలాన ప్రపంచంలో ఎవరైతే చనిపోతున్నారో అందులో 74%
ఈ డెత్ అనేది దీంతోటే అవుతుంది, క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ దాంతో. అండ్ ఇది హయ్యెస్ట్ కూడా మనకు ఈ లో ఇన్కమ్ అండ్ డెవలప్డ్ కంట్రీస్లో 77% డెత్లకి ఇది ఒక కారణం అవుతున్నది. సో క్లైమేట్ చేంజ్లో వచ్చే మనకి హీట్ స్ట్రెస్ అనండి, తర్వాత వరదలు అనండి, లేకపోతే ఇంక్రీజ్ టెంపరేచర్ కానీ, హ్యూమిడిటీ, సో ఇలాంటి రకరకాల వరదలు ఇలాంటివన్నీ విపత్తులతోటి సో దాదాపుగా అరౌండ్ 4 కోట్ల మంది దీనికి అంటే డెత్లల్లో దీనికి చనిపోతారు గ్లోబల్గా. సో కాబట్టి చాలా ముఖ్యమైన అంశం. దీన్ని WHO రిపోర్ట్లో వాళ్ళు దీన్ని అంటే విత్ డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ దేశాల వారీగా ప్రాంతాల వారీగా అన్నీ కూడా ఇందులో ఇచ్చారు. ఐ థింక్ ఇది గవర్నమెంట్ అంటే అదర్వైజ్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్లో జనరల్గా కూడా అవుతుంటుంది, బట్ క్లైమేట్ చేంజ్ అనేది డామినేటింగ్ ఫ్యాక్టర్ అయింది ఇప్పుడు. ఇటు వడగాల్పుల వలన హృదయ సంబంధ వ్యాధులు, స్ట్రోక్ వంటివి కూడా చోటు చేసుకుంటున్నాయి. ఎయిర్ పొల్యూషన్ వల్ల గుండె జబ్బులు, ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటివి కూడా వస్తున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటు వైల్డ్ ఫైర్ వల్ల ఊపిరాడకపోవడం, కాలిన గాయాలు, హృదయ శ్వాసకోశ సమస్యలు, మానసిక ఆరోగ్యం, ఆరోగ్య సేవలకు అంతరాయం వంటి వల్ల కూడా మనిషి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ప్రకృతి నాశనం అవుతుండటంతో పాటు కరువు, ఆహార భద్రత లేకపోవడం కూడా మానవ జీవనానికి ఇబ్బందులు తప్పడం లేదు. వరదలు కూడా మనిషి మనుగడకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి. కలుషితమైన నీటిని తాగడంతో పాటు నీటి కొరత, శారీరక ఆరోగ్యం దెబ్బతినడం వల్ల కూడా మరణాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనకు డస్ట్ అనేది కూడా కామన్గా ఉంటుంది ఓవరాల్గా. అంటే ఇది పెరిగింది అనేది పాయింట్. ఎందుకంటే మన ఈ యొక్క అర్బనైజేషన్ అనండి, లేకపోతే హ్యూమన్ యాక్టివిటీస్ అనండి, సో అన్నెసరీ అతిగా డస్ట్ అనేది మనం చాలా క్రియేట్ చేస్తున్నాం. సో అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ పొయ్యిలు చిన్న అంశమే అనుకోవచ్చు, కానీ కట్టెల పొయ్యిలు పెట్టినప్పుడు అందులోకించి వచ్చే పొగతోటి కూడా ఒక గ్రామమే మీరు చూస్తే ఇప్పుడు చలికాలం ఇట్లా మంకురుతోటి, ఈ మంకురులు ఏమైతుందంటే పొగ కూడా కలుస్తుంది, దీన్ని స్మాగ్ అంటాం. అదే అట్లా దుప్పటి కప్పినట్టు ఉంటుంది. అంటే ఏమవుతుందంటే ఈ కలుషితాలన్నీ మనిషి తీసుకున్నప్పుడు వాళ్ళ ఆరోగ్యం అనేది చాలా చెడిపోతుంది. ఆల్రెడీ 5 లక్షల మంది మహిళలు ఈ పొగబారిన పడి అంటే ఇళ్లలో వండుకుంటేనే 5 లక్షల మంది చనిపోతున్నారు. ఇదే కాకుండా లైఫ్ స్పాన్ కూడా 9 ఏళ్ళు తగ్గిపోయిందని మన స్టాటిస్టిక్స్ చెప్తున్నది, ఏది భారతదేశంలో పుట్టినందుకు ఈ ఒక్కడున్న పొల్యూషన్ తోటి. సో ఇప్పుడు మనకు ఇంకా ఇదే కాకుండా ఈవెన్ డస్ట్ అన్నా కదా, ఫర్ ఎగ్జాంపుల్ సిలికాసిస్ కావడం మీకు పొల్యూషన్ రిలేటెడ్ క్లైమేట్ చేంజ్ అవసరం లేదు. ఇప్పుడు మన కన్స్ట్రక్షన్ సైట్లు ఉన్న వాళ్ళకు ఆ ఇసుక రేణువులు అని అంటాం, సిలికా అన్నట్టు అది మన ఈ ఊపిరితిత్తులలో నిండిపోతే అది అట్లే ఫైబ్రోసిస్ ఉండొచ్చు మనకు. అంటే ఏ క్లాత్ అయినా కానీ ఏ మెటీరియల్ అయినా ఉంటాయి కదా డిగ్రేడ్ కానివి, నైలాన్ గీలాన్ ఇట్లా ఉంటాయి కదా. అట్లే ప్లాస్టిక్స్ లేని జాగేడనో చెప్పండి. సో ప్లాస్టిక్స్ దాదాపు అన్ని చోట్ల ఉన్నాయి. మనము మైక్రో లెవెల్లో ఈవెన్ ఉప్పు తెచ్చుకొని సముద్రంలోకేంచి మనం తయారు చేసుకున్న ఉప్పులో కూడా ప్లాస్టిక్ ఉన్నది. అంటే సముద్రం నీళ్ళల్లో కూడా మైక్రో లెవెల్లో ప్లాస్టిక్స్ ఉన్నాయి. అది వేలల్లో కణాల రూపంలో ఉన్నాయి. అది ఏంటంటే బ్లడ్ లెవెల్ కూడా మనకు వెళ్తుంది. బ్లడ్ లెవెల్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మీకు ఆటోమేటిక్గా ఈ హైపర్ టెన్షన్ రిలేటెడ్ కానీ, షుగర్ రిలేటెడ్ కానీ, అట్లనే మెంటల్గా ఫైనల్గా బ్రెయిన్లో కూడా పోవాలి కదా బ్లడ్. సో అక్కడ కూడా కలుషితమై ఇంకా క్యాన్సర్ లాంటివి మీకు సర్వసాధారణం అయిపోయింది. నాకెందుకు క్యాన్సర్ వచ్చింది, నాకు ఏ అలవాటు లేదన్న వాళ్ళకి కూడా అన్ని రోగాలు వచ్చినాయి ఇప్పుడు. సో ఇట్లా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.3 మిలియన్ల మంది బహిరంగ మంటలు, కిరోసిన్, బయోమాస్, బొగ్గు ద్వారా వినియోగించే స్టవ్లను ఉపయోగించడంతో గృహవాయు కాలుష్యం భారీగా పెరుగుతోంది. దీని ద్వారా 2020 సంవత్సరానికి 3.2 మిలియన్ల మరణాలు చోటు చేసుకోగా, ఇందులో 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలే దాదాపు 2.5 లక్షల మంది ఉన్నారు. వాయు కాలుష్యం, గృహ కాలుష్యం యొక్క మిశ్రమ ప్రభావాల వల్ల సంవత్సరానికి 6.7 మిలియన్ల మంది అకారణంగా మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. గృహ కాలుష్యం వల్ల స్ట్రోక్, ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, క్యాన్సర్ వంటి అసంక్రమిత వ్యాధులు వస్తున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఇవి కాలుష్యమయమవుతున్నాయో, ముఖ్యంగా గాలి చూసుకుంటే ఈ వాహన ధూళి వల్ల లేకుంటే పొగల వల్ల, తర్వాత ఈ యొక్క పరిశ్రమల నుంచి విడుదలయ్యేటువంటి వివిధ వాయువుల వల్ల అవన్నీ కూడా కలుషితం అవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ యొక్క పొగ గొట్టాలు వీటి ద్వారా కూడా అవి కాలుష్యం అనేది జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధిని పడవచ్చు. కొంతమంది ఈ యొక్క డస్ట్ పడక అలర్జీకి లోనై అలర్జిక్ బ్రాంకైటిస్ అదే దీర్ఘకాలికం అయిపోతే తర్వాత అది ఫైబ్రోసిస్గా మారిపోవడం, ఒక్కోసారి హార్ట్ ఫెయిల్యూర్ దాకా పోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒకేసారి ఇవి జరగకపోవచ్చు, కానీ
ఒక్కొక్క వ్యక్తి యొక్క ఆ యొక్క రోగ నిరోధక శక్తిని బట్టి అతను ఆ యొక్క పరిస్థితులు అలవాటయ్యే విధానాన్ని బట్టి ఈ యొక్క మార్పులు అనేవి జరగడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క నీరు కలుషితమైతే నీటి కలుషితం ద్వారా కలుషితమైన నీటి తాగడం ద్వారా ముఖ్యంగా ఈ యొక్క విరేచనాలు రావడము, తర్వాత వాంతులు రావడము, జ్వరాలు రావడము ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. కలుషితమైన ఆహారం ద్వారా కూడా కొన్ని వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. మనం చూస్తూ ఉంటాం, నోరూరు నుంచి తినుబండార్లు బయట వేడివేడిగా చేస్తూ ఉన్నట్టుగా మనం కనపడుతూ ఉంటుంది. దానిలో పడే దుమ్ము ధూళి గురించి, వాటి మీద వాలే ఈగలు, దోమలు, ఇట్లాంటి వివిధ కీటకాల గురించి మనం ఆలోచించకుండా అనాలోచితంగా తినడం ద్వారా ముఖ్యంగా ఈ పానీపూరి లాంటి పదార్థాలు ఎక్కువగా ఈ యొక్క యువత అనేది ఆకర్షింపబడుతుంది. దీని ద్వారా వారు తిని తర్వాత వారి పేగులలో ఆ యొక్క సూక్ష్మక్రిములు చొచ్చి తద్వారా సూక్ష్మక్రిముల తాకిడికి లేకుండా ప్రభావానికి లోనై పేగులలో ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. వాయు కాలుష్యం వల్ల శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు పెద్ద ఎత్తున వస్తున్నాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. దీంతో పాటు మనిషి తినే ఆహారం కల్తీ కావడం కూడా అనేక రకాల క్యాన్సర్లకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా తక్కువ మధ్య ఆదాయ దేశాలలోని పెద్దవారిలో క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ ఎక్కువగా కనిపిస్తోంది. పెద్దవారిలో సుమారు 11% ఊపిరితిత్తుల క్యాన్సర్ మరణాలు సంభవిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. 8 మంది మనుషులలో, విమెన్లో ఎస్పెషల్లీ ఒకళ్ళు క్యాన్సర్కి గురవుతున్నారు. ప్రతి 2 క్యాన్సర్కి ఎఫెక్ట్ అయిన వాళ్ళల్లో ఒకళ్ళు మరణాన్ని పొందుతున్నారు మన దగ్గర, మన స్టాటిస్టిక్స్ ప్రకారం. మెయిన్గా క్యాన్సర్ సర్విక్స్, క్యాన్సర్ బ్రెస్ట్, ఈ 2 చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయి. చాలా వరకు మన ఎన్వైరన్మెంట్, మన సాయిల్ బయోడైవర్సిటీ, ఇకోసిస్టము ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. ఇవి ఏంటంటే చాలా సాయిల్ ఇరోజన్స్ వల్ల, మనం వాడే పెస్టిసైడ్స్ వల్ల ఈ కెమికల్స్, హెవీ మెటల్స్ అనేవి భూమిలో ఉండిపోయి భూమిలో ఉండే ఆక్వాటిక్ అంటే నీళ్ళల్లో ఉండే లైఫ్ వీటిని కంటామినేట్ చేస్తాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం 2018-19లో 6,79,62,187 మందికి స్క్రీనింగ్ చేస్తే అందులో డయాబెటిక్ 6.1%, హైపర్ టెన్షన్ 7.4%, కార్డియోవాస్కులర్ డిసీజెస్ 0.26%, కామన్ క్యాన్సర్ 0.21% నమోదైంది. 2022-23లో 5,14,65,654 మందికి స్క్రీనింగ్ చేస్తే డయాబెటిక్ 8.91%, హైపర్ టెన్షన్ 10.23%, కార్డియోవాస్కులర్ డిసీజెస్ 0.22%, కామన్ క్యాన్సర్ 0.31% నమోదయ్యాయి. అంటే 5 ఏళ్లలో ఈ ఎన్సీడీ కింద నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతుండడంపై వైద్య ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు మెరుగైన జీవన విధానాలను అలవాటు చేసుకోవడంతో పాటు పచ్చదనం, పరిశుభ్రతను పాటించాలని సూచిస్తున్నారు. కలుషిత నీరు, కలుషిత ఆహారంపై అవగాహన కలిగించాలని, అడవులను కాపాడుకోవడంపై ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.